రోడ్ ట్యాక్స్ అన్నారు, రోడ్ ట్యాక్స్ కింద పెట్రోల్ రూపాయి తీస్తున్నారు. ఎక్కడ రోడ్లు వేసారు చూపించండి, ఎక్కడ వేసారు? టీడీపీలో వేసిన రోడ్లు తప్పితే ఎక్కడ వేసారు? ఒక హైవేల మటుకు బాగా నీట్గా కనపడుతుంది. నేను చెబుతున్నా ఇందాక చిటికల పందిరి 6 గాళ్ళ జవం అయింది. ఇద్దరికి ఇస్తానన్నాడు, ఇద్దరు ఉంటే ఇద్దరికి ఇస్తానన్నాడు, ఒకరికి ఇచ్చాడు. 45 ఏళ్ళకి పెన్షన్ అన్నాడు, అది లేదు. మరి ఇవన్నీ హామీలు ఆయన ఇచ్చినాయేగా. ప్రతినిత్యం చేపల కూర మన ఇంట్లో వండుకునే వాళ్ళు సావాసం చేసి వాళ్ళకి ఓటేసి వాళ్ళని గెలిపించి వాళ్ళని అభివృద్ధి చేయమని మేము కోరుకుంటాం. నిత్యావసర ధరలు బాగా పెరిగిపోయినాయి. ఎవరు అంతంత మాత్రపాలు కొనే పరిస్థితులు లేవు, మరీ దారుణంగా పెరిగిపోయినాయి. కరెంటు బిల్లులు సగం పెంచేశారు. బస్ ఛార్జీలు ఒకటి కాదు ఎన్నో రకాలుగా ఇట్లాగ అన్నీ పెంచుకుంటానే పోతా ఉన్నారు. కానీ తగ్గించింది అయితే ఏదైనా ఒక్కటి లేదు. రోడ్లు అంత అధ్వానంగా ఎప్పుడూ లేవు, ఇంత అధ్వానంగా ఒక గొంతులో ఒక రోడ్డు వేసింది లేదు. అన్నీ అట్నే పెరిగిపోతా ఉన్నాయి. ఒక సంక్షేమం లేదు, పోవలేదు. ఒక జాబు పిల్లలకు ఒక జాబ్ ఇచ్చింది లేదు. అన్ని జాబులు అన్నారు, ఇదన్నారు. ఫస్ట్లో మొత్తం అట్నే చేసి ఒక్క జాబ్ లేదు. ఇప్పుడు ఒక ఐటీ కంపెనీ వచ్చింది, ఆ ఉన్న కంపెనీలను శుభ్రంగా బయటికి పంపిస్తున్నారు. అది చెప్పి ఇప్పుడు ఈ సంక్షేమాలు ఉంటే ఈ సంక్షేమాలు అందరికి ఇవ్వట్లా. ఏది రూల్స్ పెడుతున్నారు, వాటికి రూల్స్ అవి ఉంటే ఈ లేవు, కారు ఉంటే అది లేదు, ఇది ఉంటే అది లేదు అని చెప్పి మొత్తం రిస్ట్రిక్షన్స్ పెట్టి మొత్తం తీసేస్తున్నారు. ఎవరికో కొంతమందికి అయితే ఇస్తున్నారు, అంతేగాని అందరికి ఇవ్వట్లా. ఇలా స్కాలర్షిప్లు అంతే చేశారు. ఇప్పుడు స్కాలర్షిప్లు పేరెంట్సే కట్టేస్తారు అందరూ. కాలేజీ వాళ్ళు ఒప్పుకోవట్లా కట్టకపోతే. అట్లా మేము కూడా కట్టేస్తాం మొన్న పిల్లలకి. ఒప్పుకోలా. ఒక బిడ్డకి ఒక తండ్రే ఉండాలి. 3 రాజధానులు ఉంటే ఎక్కడికి పోవాలి? అందుకని ఒక రాజధానే కావాలి. ఎక్కడైనా ఘనస్వాగతం పలుకుతున్నారు మేడంకి. బాగా మంచిగా జరిగిద్దని మేము అనుకుంటున్నాం. ధరలు ఇదివరకు 80 రూపాయలు ఆయిల్ ప్యాకెట్ వచ్చి 120 రూపాయలు అమ్ముతుందండి. మినపగుండ్ల నిత్యావసర సరుకులన్నీ రేట్లు పెరిగిపోయినాయి. అది ఇప్పుడు స్కాలర్షిప్లు ఉన్నాయి, ఆడపిల్లలకి వేస్తామన్నారు, వేయలేదు. మా పిల్లలు కాలేజీకి రానివ్వట్ల స్కాలర్షిప్లు లేకపోతే. మా చేత కట్టించుకొని ఇప్పుడు రప్పించుకుంటున్నారు కాలేజీకి పిల్లల్ని. మాకు స్కాలర్షిప్లు పడలేదు అసలు. మేము వేస్తామంటున్నారు, వాళ్ళు వేయట్లేదు. కాలేజీ వాళ్ళు ఒప్పుకోవట్లేదు. అది మాకు సంబంధం లేదు, మీరు కట్టండి, వేస్తే మీరు తీసుకోండి, లేకపోతే లేదు. ఇంకా అదే మాట చెప్తున్నారు వాళ్ళు. ఇదివరకు ఫ్రీ వడ్డీ అని వాళ్ళు, పాల వడ్డీ అని వాళ్ళు ఇప్పుడు వడ్డీ సహా కట్టించుకుంటున్నారు. బ్యాంకులు మేము 1,00,000 రూపాయలు తీసుకుంటే 10,500 వడ్డీ వేస్తున్నారు. అది 1,00,000కి 10,500 కడుతున్నాం మేము. రుణమాఫీ వచ్చేసి అసలు అది ఎవరికి వేయలేదు. కొంతమందికి పోయినాయి, కొంతమందికి పోలేదు. ఏముంది, సైకో పోవాలి, చంద్రబాబు నాయుడు రావాలి, ఇంకంతే. ఒకసారి చూద్దాము, రాజశేఖర రెడ్డి చేసిన జాతర జగన్మోహన్ రెడ్డి అని వేశారు. అందరం వేసాము. ఆయన మునితో నాకి అందరికి మెల్ల ఉంచాడు, చంకనాకి ఇచ్చాడు. పరిపాలన బాగలేదు, ఎవరికి ఎలాంటి లేదు. ఒక గుంత లేదు, ఒక కరెంటు బిల్లు లేదు, ఒకటి ఏం లేదు. ఆయన వచ్చిన వర్షాలు కూడా లేవు. 3 సంవత్సరాల నుంచి నీళ్ళు కూడా లేవు. ఇప్పుడు వాళ్ళు ఏమంటే మేము వచ్చాక చంద్రబాబు నుంచి నీళ్ళు ఉంటున్నాం. నీళ్ళు లేకపోయినా చంద్రబాబు ఉన్నప్పుడు రోడ్లు కానీ మనిషికి కానీ ప్రతి అభివృద్ధి చెందింది, కావాల్సినంత అభివృద్ధి జరిగింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 100కి 100 కలుతాడు. అది పింఛన్లు కూడా తీసేశాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చినాక పింఛన్లు కూడా తీసాడు. జగన్మోహన్ రెడ్డి పాలన ఏం బాగాలేదు. జరుగు జగన్ అని ఇంటికి పంపించడమే, అంతే జరిగేది. పెట్రోల్ కావాల్సినంత పెరిగింది, కందిపప్పుకి పెరిగింది, నూనెకి పెరిగింది. కావాల్సినంత దోపిడీ చేస్తూ ఉన్నాడు ఇక్కడ. మరి అట్టడు జగన్మోహన్ రెడ్డి అంత అరిసిన పాలన ఉంటే ఇసుక కావాల్సినంత చేసిండు. ఈ రకం పరిపాలన చేస్తే ఆయన ఆడతాడు? రాడు సార్. మాకు మడుగు నచ్చలేదు, ఆయన పరిస్థితి బాగాలేదు. మేము కూడా వేసాం, మొన్న పోయినప్పుడు వేద్దామని మారిపోయాం. నాది మాధవారం, నేను మాజీ ప్రజాని తెలుగుదేశం పక్క గొట్టిపల్లి లక్ష్మి గడిచింది. టీడీపీ చంద్రబాబు నాయుడు ఏం చేశారండి? మీరు ఏం చేశారు? జనము కంటి నీళ్ళు పెట్టి అల్లాడిపోతున్నారు, అల్లాడిపోతున్నారు. ఈనాటికి ప్రజలకి ఏమీ లేదు. ఇక్కడి నుంచి ఒంగోలు పోవాలంటే ఆనాడు చంద్రబాబు రోడ్డు వేశాడు. అమరావతి వాళ్ళని ఏడిపించి 3,900 ఎకరాలు ఇచ్చి ఉంటే నా ఆడబిడ్డలు ఇచ్చి వాళ్ళు కొట్టి గందరగోళం చేసి వాళ్ళ ఉసురు నీకు తగలబోద్దంటారని పాసుగాను వాళ్ళ ఉసురు నీకు కంపల్సరీగా తగిలిద్ది. ఇవాళ ఆడబిడ్డలు ఉసురు తగిలి నువ్వు నాశనం అయిపోతావు. బ్రహ్మాండంగా గెలుస్తుంది
ఆడపిల్లలు ఇసురు నీకేం తగలకపోదు. ఇవాళ దేనివల్ల కూడా అమరావతిలో 3 రాజధానులను పెట్టి అక్కడ భూములు అమ్మి భూములు అమ్మి అన్ని నాశనం చేసుకొని దోచుకున్నావు నువ్వు దేశాన్ని. గడ్డ మీద ఉండి నాకు ప్రజలు కావాలి, భారీ వేదితోటి గెలిచి మీ అందరికి నేను సేవ తలుచుకొని ఉన్నారయ్యా. నాకు ధన్యం, మీరందరూ కూడా గెలిపిస్తే దర్శి రూపురేఖలు మారుతానని మా లక్ష్మి గారు మా బిడ్డ చెప్పింది. ఆ రకంగా ప్రజలంతా కూడా నమ్మారు. ఆమెను మించిపోయేవాళ్ళే లేరు.